హరీష్ రెడ్డి గారు వేళ హరీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ జాయిన్ అయ్యారు. హరీష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో చెప్పండి, ఇవాళ సంతోష్ పిలిచారు. కవిత కామెంట్ చేస్తూ గద్దర్ అన్న లోపలికి పోకపోవడానికి కారణం సంతోష్ అని ఆరోపించారు. ఆమె ప్రగతి భవన్ గేటు బయట ఉండడానికి కూడా కారణం, ఫోన్ ట్యాపింగ్ కూడా ఆయనే కారణం అని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఆమె ఫోన్ ట్యాపింగ్ గురించి ఇందాక పెద్దలు రామకృష్ణ రెడ్డి గారు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లా వారే చెప్పినారు. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్. లెట్ ద ఇన్వెస్టిగేషన్ కన్క్లూడ్, దెన్ వీ విల్ గెట్ ద ప్రూఫ్స్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తుంది, 2 ఏళ్లు కావస్తుంది. 2 ఏళ్లలో ఇచ్చినటువంటి ఆయన హామీల పట్ల ఆదమర్చి హామీల గురించి ఏనాడు మాట్లాడకుండా కేవలం రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎస్ఐటి నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పిలుచుకుంటూ అసలు సమస్యలన్నింటినీ కూడా పక్కదో పట్టిస్తున్నాడు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అయినటువంటి రైతుల సమస్యల మీద హామీలు ఎందుకు, రైతుల సమస్య ఎందుకు, ట్యాపింగ్ గురించి మాట్లాడమని అంటే పిలిస్తే మీరు హామీలు రైతులని మాట్లాడతారు ఏంటండి? 10 ఏళ్లలో మీరు చేసిన నిర్వాహకం ఏంది? ఇప్పుడు మీరు విషయం మీద మాట్లాడంటే హామీలు రైతులు అంటారు ఏంటండి? హరీష్ రెడ్డి గారు మాట్లాడారు. లెట్ మీ స్పీక్. నేనేమంటున్నా అంటే ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా నిఖార్సుగా నిబద్ధతతో నింపకుండా కేవలం ఫోన్ ట్యాపింగ్ అని ఒక 1 year 1.5 year నుంచి కాలం వెళ్ళదీశారు. ఫార్ములా ఈ కేసు అని చెప్పేసి ఇంకొక 1 year వెళ్ళదీశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అని చెప్పేసి ఇంకొక 6 నెలల నుంచి 1 year అది వెళ్ళదీశారు. అసలు ఈ రాష్ట్రంలో కేవలము కమిషన్లు, ఇన్వెస్టిగేషన్లు ఇవేనా, లేకపోతే పరిపాలన ఏమన్నా ఉందా? ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అండి? నాకు అర్థం కాదు. 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? మమ్మల్ని 2 సంవత్సరాలకే అంటున్నారు. 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? సెకండ్ టర్మ్ వరకు కూడా ఉమెన్ కమిషన్ లేదు. మహిళలు చెప్పుకోవడానికి దిక్కు లేకుండా ఉమెన్ కమిషన్ కూడా లేదు మీ గవర్నమెంట్ లో. సెకండ్ టర్మ్ వరకు నేను పిల్లు వేస్తే సుమోటోగా తీసుకొని ఉమెన్ కమిషన్ వచ్చింది. ఉమెన్ కమిషన్ లేదు, మీరు ఏం చేసిండ్రు అని మాట్లాడితే మేం చెయ్యలేదు అంటారు. మీరు చేసింది ఏంటి? ఓపిక బరాబర్ ఉంది. నా ఓపిక గురించి క్వశ్చన్ చేసేంత అవసరం మీకు లేదు. మీరు 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 క్యారెక్టర్ అసోసియేషన్ కాదు. మీరు 10 ట్యాపింగ్ గురించి మాట్లాడండి. ఇప్పుడు హామీలు రాజకీయాలు ట్యాపింగ్ మీద మాట్లాడండి. ఇబ్బంది ఏంటండి? ఇప్పుడు ట్యాపింగ్ గురించి హామీల గురించి అండి. గవర్నమెంట్ నేను గవర్నమెంట్ నేను చూసుకుంటాను అండి. మా పార్టీ నేను ఎందుకు కోరుకుంటాను భరత్ గారు? ఇక్కడ మీరు మాట్లాడాల్సింది ట్యాపింగ్ గురించి మేము వాళ్ళ పార్టీని ఎందుకు ఇవ్వండి? ఫస్ట్ ఇప్పుడు ఆయన మాట్లాడినరా మేము మాట్లాడినా? ట్యాపింగ్ గురించి మాట్లాడండి. ఇప్పుడు హామీల గురించి ఎందుకు, దీని గురించి ఎందుకు? ట్యాపింగ్ ట్యాపింగ్ గురించి మాట్లాడి ఇప్పుడు సార్ మాట్లాడారు, రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినారు. నేను ఒక మాట మాట్లాడిందా? సార్ మొత్తం ట్యాపింగ్ గురించి మాట్లాడిండ్రు. శరత్ గారు ట్యాపింగ్ గురించి మాట్లాడారు. మీరు అట్లనే ట్యాపింగ్ గురించి మాట్లాడండి. రాజకీయం మాట్లాడితే డెఫినెట్ గా నేను కూడా రాజకీయం మాట్లాడాల్సి డెఫినెట్ గా. మీరు రాజకీయం మాట్లాడితే నేను రాజకీయమే మాట్లాడాల్సి ఉంటది. మీరు ట్యాపింగ్ గురించి మాట్లాడండి. మరి ఆయన కూడా అదే చెప్పండి. రాజకీయాలు మాట్లాడద్దు, మాట్లాడితే నేను రాజకీయమే మాట్లాడాల్సి వస్తుంది. సంబంధం ఉన్న విషయమే. మరి ఇది కూడా ఉంటది. నేను మాట్లాడితే కూడా సంబంధమే ఉంటది. మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు ట్యాపింగ్ మాట్లాడండి, నేను వింటా. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా. మై స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు యూ. ఎస్ఐటి ఇప్పటి వరకు ఎవరి పేర్లైనా బయట పెట్టినరా? ఈ హీరోయిన్ల ఫోన్ కాల్స్ ఏంది, ఈ కోడల్ ఫోన్ కాల్స్ ఏంది, బిడ్డ ఫోన్ కాల్స్, అల్లుడు ఫోన్ కాల్స్ ఎవరు విన్నారు, ఎవరు చెప్పిండ్రు? ఏదో 4 తూతుంబర్ PDF పేపర్లలో వచ్చింది పట్టుకొని మీరు మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఎవరు చెప్పిండ్రు? ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు నేను ఎందుకు మాట్లాడినండి? ఇప్పుడు మీరు రాజకీయం మాట్లాడితే మాట్లాడాను. నేను హీరోయిన్ల లేదు, నేను ఇంకా వేరే విషయాలు మాట్లాడలేదు. మీరు రాజకీయాలు మాట్లాడితే ట్యాపింగ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ట్యాపింగ్ గురించి మాట్లాడండి అన్న. మీరు రాజకీయం మాట్లాడితే అవును డెఫినెట్ గా మా ప్రభుత్వాన్ని అంటే నేను ఎందుకు కోరుకుంటాను, మా పార్టీని అంటే నేను ఎందుకు కోరుకుంటానండి? మీరు మీ పార్టీ తరఫున కదా మాట్లాడడానికి వచ్చింది. మరి మీరు ట్యాపింగ్ గురించి మాట్లాడండి, ఆ అంశం మాట్లాడండి. చెప్పండి. మీరు సూటిగా నన్ను ఉద్దేశించి మాట్లాడండి. మీరు రమ్యారావు గారితో కాకుండా డైరెక్ట్ గా నన్ను ఉద్దేశించి మాట్లాడండి. మీ క్వశ్చన్స్ నేను మీకే చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటి వరకు ఇలాంటి ఆధారాలు ఈ ప్రభుత్వం బయటపెట్టలేదు. కేవలము ఊహాగానాల మీదనే కొన్ని PDF పేపర్లలో లీకేజీలు ఇచ్చుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఇప్పటిదాకా పెద్దలు చెప్పిన రామకృష్ణ రెడ్డి గారు లెట్ ద ఇన్వెస్టిగేషన్ కన్క్లూడ్ అయినాక మాట్లాడదాము. ఇలా హరీష్ రావు గారిని మీరు ఎస్ఐటి పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసినారు. KTR గారిని పిలిచినారు 2 రోజుల క్రితం. ఇలా సంతోష్ రావు గారిని పిలిచినారు.
ఏమన్నా బయట పెట్టినారా? దాని అట్లీస్ట్ ఆ ఇన్వెస్టిగేషన్ ట్రయల్ ఏమైంది, దానిలో ఏం క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, కోర్టులో ఉంది. అది బయటికి రాకముందునే తోకాతుండమని మనం మాట్లాడుకుంటే ఏమొస్తుందండి? ఇదంతా కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చే కార్యక్రమాలు కాకపోతే ఇలా మున్సిపల్ ఎన్నికలనే అని చెప్పేసి వీళ్ళ మీద ఏదో అబండం మోపాలే, ప్రజల్లో వీళ్ళని చులకన చేయాలి, తద్వారా ఓట్లు దండుకోవాలి. వీళ్ళ వైఫల్యాలు ఇలా ఏమున్నాయని నాకు అర్థం కాదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హూ ఇస్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ టుడే? సీఎం రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్. హూ ఇస్ ద హోమ్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ టుడే? రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్. ఎంత ఫెయిల్యూర్ ఉన్నాయి ఈ రెండు డిపార్ట్మెంట్లు ఇలా తెలియదా మనకు? ఒక చెత్తనా కొడుకు చెత్త మంత్రి శాఖలో మంత్రి ఉన్నాడని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు సంబోధించిండు. మరి ఇలా చెత్త శాఖకు మంత్రి ఎవరండి? నాకు అర్థం కాదు. హైదరాబాద్ నగరం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 120 మున్సిపాలిటీల దుస్థితి ఎట్లా ఉంది మీకు తెలుసా? హోం శాఖలో ఉన్నటువంటి క్రైమ్ రేట్ ఎట్లా పెరిగింది మీకు తెలుసా? ఇవన్నీ కూడా మీకు పనికిరావు. మీకు కావాల్సింది ఏంది? కక్ష సాధింపు చర్యల్లో అసలు సిసలైనటువంటి సమస్యల్ని పక్కదోవ పట్టించడానికి ఫోన్ ట్యాపింగ్లు, ఫార్ములా ఈ కేసులు, లేకపోతే ఇంకేంకా వేరే రకాలైనటువంటి కేసులు. నిఖార్సుగా నిబద్ధతతో నిజాయితీతో మీరు బయట పెట్టండి. మన రుజువులు ఉంటే మీకు అది బయట పెట్టడం చేత కాదు. ఏ చాతగాక ఎవరు లేరు, అదే బయట పెట్టబోతున్నాం ఇప్పుడు. చాతగాక ఎవరు లేరు. చూడండి, ఆగండి. మరి మీరు ఓపిక లేకుంటే ఇట్లా ఇమీడియట్ గా హరీష్ రావు అని, కేటీఆర్ అని, సంతోష్ అని అన్ని మీకు ఇట్లా తెచ్చి ఇమీడియట్ గా చూపిస్తారా? అట్లా ప్రజల మధ్యలో పెట్టాలి. బరాబర్గా ప్రజల మధ్యలో పెడతాం. ప్రజల మధ్యలో పెడతాం. మేమేం ప్రగతి భవన్ లో పెట్టుకోము, ఫామ్ హౌస్ లో పెట్టుకోము. బరాబర్ ప్రజల్లో పెడతాం. నేను పెట్టడం కాదు, కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్ బయట పెట్టాలి. మీరు నేను పెట్టడం ఏంటండి? మీరు నేను పెట్టడం అంటలేనండి. మీరెవరు నేనెవరు పెట్టడానికి మీరెవరు నేనెవరు? పెట్టాల్సిన వాళ్ళే పెడతారు కదా, పెడతారు. మీరు అడగగానే పెట్టాల్సిన ఉండదు. పెట్టేటప్పుడు పెడతారు. మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు అంత భయం ఎందుకు మీకు? మరి మీరు తప్పు చేయకుండా భయం ఎందుకు? మీరు తప్ప చేయనప్పుడు భయపడకండి. మమ్మల్ని నిందించాల్సిన అవసరం లేదు. బరాబర్గా భయపడుతున్నారు. బ్రహ్మాండం బద్దలైతున్నట్టు. మరి భయం లేకుండా రాండి, విచారణకు పిలిచినప్పుడు రాండి, వెళ్ళండి. మీరు నిజాయితీగా ఉన్నట్టయితే, మీకు ప్రభుత్వం ట్యాపింగ్ చేయకుంటే, ఇప్పుడు ఎవరెవరిని పిలుస్తున్నారో ఒక ట్యాపింగ్ జరగకుంటే, వాళ్ళు నిందితులు కాకుంటే భయం ఎందుకు? అంత ధర్నాలు చేసినట్టు, ఏమో జరిగినట్టు, ఏందో ఇన్వెస్టిగేషన్ వస్తారా? ఎట్లా వస్తున్నారు? ఏ రకంగా వస్తున్నారు తెలుస్తలేదా? లోపలికి ఒక్కరు పోతే వెనకాల పక్కకి ఎంతమంది ఉండి ఏ రకాలుగా చేస్తున్నారో ప్రజలందరూ చూస్తలేదా? ప్రజలన్నీ గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. మీరు ఏమి చేసినా కూడా తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియబోతున్నాయి, తప్పకుండా తెలుస్తాయి. మీరు ఎంత దాన్ని వక్రీకరించినా, ఎంత మా ప్రభుత్వాన్ని నిందించినా, మా ముఖ్యమంత్రిని నిందించినా, ఏది జరిగింది చేసినా, ట్యాపింగ్ అనేది వాస్తవం, జరిగింది వాస్తవం. Unless సంతోష్ ప్రమేయము 90% సంతోష్ ప్రమేయం. Investigating officer has to reveal that, not you. You are not the investigating officer. మీరు కాదు. నేను చెప్పట్లేదు. ఏం చెయ్యాలి మా ప్రభుత్వము, అధికారులు ఏం చెయ్యాలని చెప్పాల్సింది మీరు కాదు, నాకు కాదు. చెప్పాల్సింది మీరు కూడా కాదు. వాళ్ళు చెప్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. చెప్పాల్సిన సమయంలో ప్రజలకు చెప్తారు. చెప్తాం కదండి. ఏ రోజు ఆ రోజు ఢిల్లీ సీరియల్, మీరు ఢిల్లీ సీరియల్ చూసి అలవాటు మీకు ఉంది కదా. మీ టీఆర్ఎస్ బట్టలకు చూసి మీకు అట్లా అలవాటు అయిపోయి ఇమీడియట్ గా అన్ని చూడాలి, చేయాలని మీకు అనిపిస్తుంది. పిలిచినప్పుడు రానన్నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పిలిచినప్పుడు ఎప్పుడైనా రానన్నారా? రావాలి కదా, రాకుండా తప్పని పరిస్థితి కదా. మీకెందుకండి అంత ఆక్రోశం? ఏం ఆక్రోశం ఉందండి? మాకేం ఆక్రోశం? మా ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నారు మీరు? మరి మీకేదో ఫ్యామిలీ గొడవలు ఉంటే మీ ఫ్యామిలీ గొడవలు ఏదో తెలంగాణ ప్రజల గొడవలా ఎందుకు చిత్రీకరిస్తున్నారు మీరు? ఇప్పుడు ఏ ఫ్యామిలీ గొడవ అన్నాము? ఇప్పుడు ఏమైనా మేము ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము? అసలు నేనేం మాట్లాడుతున్నా, మీరేమంటున్నారు? ఇక్కడ ఫ్యామిలీ గొడవ ఏందండి? ఇక్కడ నేను ట్యాపింగ్ గురించి మాట్లాడండి, ఫ్యామిలీ గొడవ తీసుకొస్తారు ఏందండి? ఇక్కడ ఫ్యామిలీ గొడవ గురించి మాట్లాడుతున్నామా? మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి అన్న, దయచేసి రెస్పెక్ట్ అట్లనే ఉంచుకోండి. ఫ్యామిలీ గొడవ ఏందండి? ట్యాపింగ్ గురించి మాట్లాడుకున్నామని నడిచే చర్చ అది. ఫ్యామిలీ గొడవ అంటారు ఏందండి? ఇక్కడ ఫ్యామిలీ విషయం ఏమొచ్చింది? సంతోష్ రావు గురించి మాట్లాడింది మీరు కాదా? డెఫినెట్ గా మాట్లాడతా. నాకు మాట్లాడే రైట్ ఉంది. అన్ని రకాలుగా 100కు 100 కాదు, 1,00,000% మాట్లాడతా. నన్ను మాట్లాడద్దు సంతోష్ గురించి అనే రైట్ ఎవరికి లేదు. 1000% మాట్లాడతా. 1000%. మీరు ఈ రోజు టీఆర్ఎస్ ఉంటారు, రేపు ఉంటారు. మీరు మాట్లాడతారా సంతోష్ గురించి? రేపు ఎట్లా మాట్లాడతారు? మీరు బయటకు వచ్చిన రోజు సంతోష్ గురించి ఇట్లనే మాట్లాడతారా? ఇట్లనే వాకాలతో పరుచుకుంటారా? ఇట్లనే సమర్థిస్తారా? ప్రతిరోజు ఇలాగే మాట్లాడతాం. రాసిస్తారా మీరు బాండ్? ప్రతిరోజు ఇలాగే మాట్లాడతాం. మీ బీఆర్ఎస్ పార్టీ లేని రోజు ఈ రకంగానే మాట్లాడతారా మీరు? పర్సనల్ వెండేటా ఉంటే మీరు పర్సనల్ అనకండి. ఆ మాట అనే హక్కు మీకు లేదు. ఇప్పుడు పర్సనల్ గా నేనేం మాట్లాడినా? పర్సనల్ గా మాట్లాడాలంటే కోటి ఉన్నాయి. పర్సనల్ గా నేను ఏ రోజు ఎక్కడ మాట్లాడలేదు. పర్సనల్ గా ఏ రోజు మాట్లాడలేదు. ఏంటి ఇందాక మీరే తిట్టినారు కదా ఆయన్ని.
ఏమని ఏం తిట్టానండి నేను? పదం వాడినారు కదా మీరు. ఏం పదం వాడలేదు నేను. సార్ అదముడు, శరత్ సార్ గారు అదముడు అని అంటే వాడిని అవును డెఫినెట్ గా అంటాం. తెలంగాణ యాసలో బరాబర్ అంటాం వాడని. ఎందుకనమండి మా జీవితాలను నాశనం చేసి ఈ రోజు ఆడబిడ్డలను ఆగం చేసి మీరు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి చేసినోడిని వాడు అనకుంటే ఏమంటామండి? మహారాజు అంటామా? లేకుంటే సరేలేండి, ఓకే. మీకు ఆ పరిస్థితి వస్తే తెలుస్తుంది. ఓకే రామారావు గారు ఒక్క నిమిషం భరత్. యా ఒకటి సరే ఒక క్వశ్చన్ నా కొడుకును వైండ్ అప్ చేసి రౌండ్